నమస్తే అండి. నేను ముఖ్యంగా ఒక వారం రోజుల నుంచి నేను వీడియో చేయలేకపోయానండి. అంటే వారం రోజులు ఒకటే వీడియో చేసి పెట్టాను నేను. దాని గురించి నా సబ్స్క్రైబర్లను క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఉండే, కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా అలాగా, ముఖ్యంగా హెల్త్ ఇష్యూ అండి, చాలా ప్రాబ్లం ఉండే. దానివల్ల నేను వీడియో చేయలేకపోయాను. నా సబ్స్క్రైబర్లు గుర్తించి నన్ను, కానీ ఇప్పటి నుంచి రోజుకి ఒకటో రెండో వీడియోలు ఎట్టి పరిస్థితుల్లో వేస్తాను. వారం రోజుల్లో చాలా ఇష్యూలు నచ్చాయి, కానీ నేను బెడ్ మీద ఉండటం వల్ల, కొంచెం మనశ్శాంతి కూడా లేకుండా ఉండటం వల్ల, ముఖ్యంగా ఈరోజు జరిగే ఆవిర్భావ సభ, 12వ ఆవిర్భావ సభ వెళ్దాం అనుకున్నాను, కానీ హైదరాబాద్లోనే ఉండిపోయాను నేను. మా ఫ్రెండ్స్ ఏదైతే పి గన్నవరం నియోజకవర్గం గిడ్డి సత్యనారాయణ గారి నియోజకవర్గం, ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ నగరం, మామిడి కుదురు, అమలాపురం చాలామంది ఉన్నారు. అందరూ ఈరోజు వెళ్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు. అంటే చాలా సక్సెస్ఫుల్గా అయింది సభ. అందుకని ఈరోజు కొంచెం నీరసంగా ఉన్నా ఈ వీడియో చేద్దాం అన్నట్టు అనుకున్నాను నేను. ఎందుకంటే ఈరోజు నిన్న చేద్దాం, అందరూ వెళ్ళండి తప్పకుండా ఈ ఆవిర్భావ సభకి విజయవంతం చేయండి. కొంచెం నేను హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళలేకపోతున్నానని చెప్దాం అనుకున్నాను, కానీ నిన్న అసలు చాలా బాగాలేకుండే. కానీ ఈరోజు అసలు ఆయన ప్రసంగం కానీ, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, అక్కడ వచ్చిన జనం కానీ లక్షల్లో చాలా చూడముచ్చటగా అనిపించింది. మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది వచ్చారో అది ఇది రేపు మొత్తం తెలుస్తుంది. కానీ మంచి మంచి పాయింట్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఈ వారంలో విజయసాయి రెడ్డి అప్రూవల్గా మారిన న్యూస్ చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. మన బోరుగడ్డ అనిల్కి బోరుమని ఏడుస్తున్న అది కూడా చేద్దాం అనుకున్నాను. అలాగే పోసాని కృష్ణమాలి పరిస్థితి, ఇవన్నీ టీం ఇండియా, అదే మన ఇండియా విజయం సాధించింది, గర్వించదగ్గ విషయం, అది చెప్దాం అనుకున్నాను. కానీ అన్నీ చేయలేకపోయానండి. నేను ఒకటొకటిగా చేస్తాను. ఇప్పుడు ముందుగా ఈ అవకాశం మిస్ చేయకూడదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో 12వ ఆవిర్భావ సభ ఉంది. ఆ వీడియో ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలి. మన జనసైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు అన్నట్టు చేయాల్సి వచ్చింది. రేపటి నుంచి చేస్తాను. నేను కొంచెం యాక్టివ్ అయిపోతానండి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చెప్పిన మాటల్లో టీవీ ముందు చూస్తూ చాలా జోష్ వచ్చింది. ఇంకా ఆయన ప్రసంగం నడుస్తుంది, ఇంకా మళ్ళీ రిపీటెడ్గా చూస్తాను. ఏంటంటే ఆయన 11 సంవత్సరాలుగా పడ్డ కష్టం అండి జనసేన పార్టీలో. చాలా నిజంగా చాలా కష్టాలు పడ్డారు. ఈరోజు ఇంత విజయం సాధించారు. ఇంకా ముందు ఇంకా పెద్ద విజయాలు సాధిస్తామని చెప్పారు. ఇంకా ఆయన ఏదైతే డిప్యూటీ సీఎం అయ్యాక స్లో అయిపోయారు, అంటే మాటల్లో ఒక స్మూత్గా వెళ్తున్నారు. ఆ జోషు, అంటే ముందు పార్టీలో సభల్లో ఉండే జోషు అది ఇది లేకుండా మాట్లాడుతున్నారు అనుకున్నాం. కానీ ఆయన ప్రసంగంలో ఆ జోష్ చూస్తే, ఉత్సాహం చూస్తే చాలా చాలా జోష్గా మాట్లాడారు. అంటే ఆ పవరు ఏమాత్రం తగ్గలేదు. ఏంటో అల్లాటప్పగా వచ్చామనుకుంటున్నారు ఆ పార్టీలో, అది ఇది అని చెప్పారు. చాలా బాగుంది సభ, చాలా చూడముచ్చటగా అనిపించింది. ఒక్కొక్క పాయింట్లో రేపు ఫుల్ వీడియో చేస్తాను. కానీ టీవీ ముందు చూస్తూ ఈ వీడియో ఎలాగైనా చేయాలన్నట్టు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నట్టు ప్రతి పాయింట్ టు పాయింట్ రేపు చెప్పుకుందామండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాప్ చెప్దాం. ముఖ్యంగా అక్కడ వెళ్ళిన జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అండి. అందరూ వెళ్ళి అక్కడ సభను విజయవంతం చేసినందుకు. ఎంత జనం అండి, అబ్బా, చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఈ వీడియో మన జన సైనికుల కోసం నేను కొంచెం అన్ఈజీగా ఉన్నా చేశాను. ఇంకా రేపటి నుంచి వీడియో పెడతానండి, ఎట్టి పరిస్థితుల్లో పెడతాను. ఎందుకంటే కొంచెం నాకు ఈ ఛానల్ గ్రో కావటం చాలా అవసరం అండి. కొంచెం ఆర్థికంగా ఇబ్బందులుగా ఉన్నాను నేను. ఈ యూట్యూబ్లో కూడా ఏమైనా సంపాదిద్దాం, మన జన సైనికుల గురించి కూడా చెప్దాం, మన పవన్ కళ్యాణ్ గురించి చెప్దామని కూడా పెట్టిన ఛానల్. కానీ సబ్స్క్రైబర్లు నా మాటలు విని కొందరు అయ్యారు, తర్వాత చేయకపోవటం వల్ల కొందరు అలా సబ్స్క్రైబర్ పెరగట్లేదు. కానీ కొంచెం ఎవరైతే ఈ వీడియో చూస్తారో కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సభ విజయవంతం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి పాయింట్ రేపు ఫుల్ వీడియోగా చేసుకున్నాం.
ఫుల్ జోష్ నింపింది జనసేన. అంటే ఆయన లాంగ్వేజ్లో ప్రతి లాంగ్వేజ్లో మాట్లాడారు. అంటే కర్ణాటక నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఎంతోమంది ప్రతి ప్రతి ఊరు నుంచి, ప్రతి జిల్లాల నుంచి వచ్చారండి తరలి. ఆయన ప్రతి లాంగ్వేజ్లో చెప్పారన్నమాట. ఏ లాంగ్వేజ్ కూడా వదలలేదు. అలాగే 2 రోజుల ముందు వైసీపీ సభ అయింది, చప్పగా అయింది. అంటే అందులో ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గ్రాఫ్ అలా తగ్గుకుంటూ పోతే మన జనసేన గ్రాఫ్ పెంచుకుంటూ పోయాం మనం, పెరుగుతూ పోయింది. ఇంకా చాలా అంత జనం చూశాక చాలా వస్తాం అనిపించింది. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు, మా చాలా కృతజ్ఞతలు, ఇంత జనసేన ఇంత విజయం 100% స్ట్రైక్ రేట్తో ఇంత విజయం ఇచ్చినందుకు అని చెప్పారు. ఏంటంటే ఆయన చెప్పిన పాయింట్లు చాలా ఉన్నాయండి, చెప్తాను రేపు మొత్తం. ఇది కొంచెం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేసిన వీడియో ఇది. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.